2026లో ఎవరైతే తెలంగాణలో ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. టోటల్ 17 పాయింట్స్ ఉన్నాయి. సో మనకు 2026లో న్యూ గైడ్ లైన్స్ అయితే వచ్చాయి. ఏపీ కావచ్చు, అదర్ స్టేట్ లో ఎవరైతే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ తెలంగాణలో సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వేసి గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్ లో వేస్తే మీరు లోకల్ కింద వస్తారా, నాన్ లోకల్ కింద వస్తారా, కంప్లీట్ గా ఎడ్యుకేషన్ ఏపీలో చేసిన వాళ్ళు తెలంగాణలో ఎలిజిబులా లేదా, ఇలాంటి పాయింట్స్ కావచ్చు. అండ్ ఎవరైతే ఇర్రెగ్యులర్ గా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి కాలేజ్ కావచ్చు, అండ్ టాప్ 50 కాలేజ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఎలిజిబిలిటీ ఫీజు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు. సో ఎవరైతే ఇప్పుడు ఐసెట్ ద్వారా మనము ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఇందులో మనకు 2 కోర్సెస్ ఉంటాయి, ఒకటి ఎంబీఏ అండ్ ఎంసీఏ. సో ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మనకు ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఈ 2 కోర్సెస్ మీరు ఏదో ఒక కోర్స్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. సో మనకు యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇలా టాప్ యూనివర్సిటీలో మీకు తక్కువ ఫీజులో మీకైతే ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఈ యూనివర్సిటీలో మీరు చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్ అంటే మనకు నిజాం కాలేజ్ కావచ్చు, ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, ఇవి కొన్ని టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజెస్, అందులో కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజ్, సో టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్ లైక్ సిబిఐటి కావచ్చు, భద్రక కావచ్చు, సో ఏవీ కాలేజ్ కావచ్చు, ఇలా టాప్ మోస్ట్ కాలేజ్ కూడా ఉంటాయి. అండ్ మనకు ఓపెన్ యూనివర్సిటీస్, సో కొంతమంది రెగ్యులర్ మోడ్లో కాకుండా ఓపెన్ యూనివర్సిటీలో కూడా చేద్దాం అనుకుంటారు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు. సో మన తెలంగాణలో ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఈ 2 యూనివర్సిటీలో మీరు ఓపెన్లో ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ వేసుకోవాలంటే తెలంగాణ ఐసెట్ 2026 రాసి క్వాలిఫై అవ్వాలి. లేకపోతే ఇది రాయకుండా మీరు దానికి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మళ్ళీ అదన్నా రాసుకోవచ్చు. అదేదో ఇదే రాసి క్వాలిఫై అయితే మీరు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ కాలేజ్లో మీరైతే అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇర్రెగ్యులర్ గా వెళ్దాం అనుకుంటున్నారో, లైక్ ఎంబీఏ, ఎంసీఏ మనకు సర్టిఫికేట్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళకు, సో ఈ 2 years లో చాలా స్టూడెంట్స్ కొన్ని కాలేజ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది ఒక డేటా. ఒక 20 to 25 కాలేజెస్లో మీరైతే మేనేజ్ చేసుకోవచ్చు. కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకపోయినా అప్పుడప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు కావచ్చు, ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, వీక్లీ వన్స్ కావచ్చు, అలా అయితే వెళ్ళడానికి కుదురుతుంది కొన్ని కాలేజెస్లో. సో స్టూడెంట్స్ ఇచ్చిన డేటా ప్రకారంగా ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఒక 30 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, సో 30 ఏబో కావచ్చు, 35 ఏబో ఏజ్ ఉన్న వాళ్ళు, రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళ కోసం ఆ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళకు సపరేట్ ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. అందులో టాప్ 50 కాలేజెస్ ఉంటాయి. సో మీరు మంచి ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ పెట్టుకోవాలి, టైర్ 1 కాలేజ్, టైర్ 2 కాలేజ్, టైర్ 3 కాలేజ్, అండ్ ప్రతి కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది. అది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ కోడ్ కావాలి. ఆ కోడ్ కావచ్చు, మనకు ప్రీవియస్ ఇయర్స్ 2025కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కాలేజ్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, డీటెయిల్గా పీడిఎఫ్ చేయడం జరిగిందండి. అది కూడా 30 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు తీసుకోవచ్చు. ఓన్లీ ఎంబీఏ, ఎంసీఏనే చేస్తా అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ర్యాండమ్గా రాసే వాళ్ళకి మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే తీసుకోవచ్చు. ఆ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎంబీఏ చేయాలంటే మీకు ఎలాంటి గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎంసీఏ చేయాలంటే ఎలాంటి గ్రాడ్యుయేషన్ ఉండాలో చెప్తాను. సో ఎంబీఏ అండి, సో ఎంబీఏకి నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఓపెన్ డిగ్రీ అయినా, నార్మల్ డిగ్రీ అంటే 3 years గ్రాడ్యుయేషన్ ఆర్ 4 years గ్రాడ్యుయేషన్, బీఏ, బీకామ్, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వీళ్ళందరూ 3 year ఆర్ 4 year గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎంబీఏ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీటెక్, బీ ఫార్మసీ, సో ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబులే. ఓరియంటల్ లాంగ్వేజెస్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ. సో వీళ్ళు తప్ప మిగతా క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇది ఎంబీఏ గురించి. ఎంసీఏ, సో ఎంసీఏ కొద్దిగా డిఫరెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ఎవరైతే బీసీఏ కావచ్చు, బీఎస్సీ, బీకామ్, బీఏ, సో ఈ 4 groups చేసిన వాళ్ళు మీకు ఇంటర్లో మ్యాథ్స్ అన్న ఉండాలి, గ్రాడ్యుయేషన్లో ఉన్న మ్యాథ్స్ ఉండాలి. ఇంటర్లో ఉన్న పర్లేదు, గ్రాడ్యుయేషన్లో ఉన్న పర్లేదు. అండ్ ఈ కోర్సెస్ బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదో ఒక కోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంసీఏకి ఎలిజిబుల్. మిగతా క్యాండిడేట్స్ ఎంబీఏకి ఎలిజిబుల్. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీ గ్రాడ్యుయేషన్లో మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి మీ గ్రాడ్యుయేషన్లో. అండ్ ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ అండ్ బీసీ స్టూడెంట్స్
45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి మీ ఓవరాల్ గ్రాడ్యుయేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సపోజ్ తక్కువ ఉన్నది అనుకోండి మీరు నాట్ ఎలిజిబుల్. సపోజ్ ఓసీఈడబ్ల్యూఎస్కి 49% ఉంటే నాట్ ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 44, 43, 40% ఉన్నా నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో 2026లో జూన్ జూలైలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్. సో మీరు అపియరింగ్ కావచ్చు, లేదంటే ఏ ఇయర్లో పాస్ అవుతారో అది పెట్టి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మనకు ఓపెన్ డిగ్రీ కూడా చాలా మంది అడుగుతారు, మేము ఎంబీఏ రెగ్యులర్గా చేసుకోవచ్చా, ఎంసీఏ రెగ్యులర్గా చేసుకోవచ్చు. మీరు ఓపెన్ డిగ్రీ అయినా ఈక్వివాలెంట్ రెగ్యులర్ డిగ్రీ కాబట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కింద డిస్క్రిప్షన్లో ఈ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా కింద ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఆ వెబ్సైట్ అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు. లింక్ యాక్టివేట్ అవ్వగానే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 12th ఫిబ్రవరి నుంచి 16th మార్చ్ వరకు వితౌట్ ఫైన్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదే 16th మార్చ్ తర్వాత వేద్దాం అనుకుంటే మీకు 250 రూపీస్ ఫైన్ ఉంటుంది. లాస్ట్ డేట్ 30 మార్చ్. 500 రూపీస్ విత్ ఫైన్ 7th ఏప్రిల్ లాస్ట్ డేట్. విత్ 5000 1st మే, 10,000 2nd and 3rd మే. సో ముందే అప్లై చేసుకుంటే బెటర్ అండి. 16th మార్చ్ లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఫైన్ అయితే పడదు. ఇది అప్లికేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్. సో ఇక్కడ ఆన్లైన్ సిబిటి టెస్ట్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకు 3 సెషన్స్ అయితే ఉంటాయి. సో చాలా మంది రాస్తారు. 40,000 ప్లస్ అప్లికేషన్స్ అయితే వస్తాయి కాబట్టి 3 సెషన్స్లో ఉంటుంది. సెషన్ 1 వచ్చేసి మనకు ఎగ్జామ్ 13th మే మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్, ఏదో ఒక సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 10 to 12:30 ఒక సెషన్, 2:30 to 5 ఒక సెషన్. నెక్స్ట్ సెషన్ 3 వచ్చేసి 14th మే మీకు ఇక్కడ మార్నింగ్ 10 to 12:30. ఇవి ఎగ్జామ్స్ 13th or 14th ఏదో ఒక రోజు వస్తుంది. మనకు 1 వీక్ బిఫోర్ మీకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్కి ముందు ఒక 1 వీక్ బిఫోర్ ఐసెట్ వెబ్సైట్లోనే మీకు రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్. సో ఈ అప్లై చేసుకోవాలంటే సమ్ సర్టన్ అమౌంట్ ఫీ ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళకు 750, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 550 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు చెప్తాను. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 200 మార్క్స్ ఉంటుంది. 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ అబిలిటీ, సెక్షన్ బి వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీ, సెక్షన్ సి వచ్చేసి కమ్యూనికేషన్ అబిలిటీ. 11th వచ్చేసి మనకు క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది, మనకు బైలింగ్వల్ అండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు అన్న చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ ప్లస్ ఉర్దూ అన్న చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇంగ్లీష్ పెట్టుకున్నా ఇంగ్లీష్ ప్లస్ తెలుగు వస్తుంది, ఉర్దూ పెట్టుకున్నా ఇంగ్లీష్ ప్లస్ ఇంగ్లీష్ వస్తుంది. సో ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా మీరు వెళ్ళాలంటే క్వాలిఫై అవ్వాలి. ఎవరు? ఓసీబీసీ వాళ్ళు. 200 మార్క్స్కి మీకు 50 మార్క్స్ రావాలి. 200కి 50 వస్తేనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఒక సీట్ వస్తుంది. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే క్వాలిఫై అవ్వాలి. ఎవరు? ఓసీబీసీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది, మీకు ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ రాదు, మీరు డైరెక్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లోకల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఇప్పుడు చెప్తాను. సో 2026లో మనకు నాన్ లోకల్ తీసేసి అన్రిజర్వ్డ్ యాడ్ చేశారు. సో ఇక్కడ దాని మీనింగ్ చెప్తానండి. సో లోకల్ మీనింగ్ ఏంటంటే ఎవరైతే తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళు కంప్లీట్ ఎడ్యుకేషన్ తెలంగాణలో చేస్తే వాళ్ళు లోకల్ కింద వస్తారు. అంటే అప్ టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ తెలంగాణలో చేశారనుకోండి వాళ్ళు లోకల్. సో వాళ్ళకి 85% ఆఫ్ రిజర్వేషన్ వస్తుంది తెలంగాణలో. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైతే తెలంగాణలో ఉండి తెలంగాణ స్టేట్కి చెందిన వారు మీరు గ్రాడ్యుయేషన్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చేస్తే, ఎక్సెప్ట్ తెలంగాణ కాకుండా గ్రాడ్యుయేషన్, కొంతమంది డిగ్రీ వేరే స్టేట్లో చేస్తారు, బీటెక్ వేరే స్టేట్లో చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళు మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. అన్రిజర్వ్డ్ మీనింగ్ ఏంటంటే ఓన్లీ 15% ఆఫ్ ద పర్సంటేజ్ సీట్స్లో మీరు ఎలిజిబుల్, ఈ 85%కి నాట్ ఎలిజిబుల్. సో మీరు నాన్ లోకల్ కింద వస్తారు. అన్రిజర్వ్డ్ ఈజ్ నథింగ్ బట్ నాన్ లోకల్. సో తెలంగాణ వాళ్ళే అదర్ స్టేట్లో చదివితే మీరు నాన్ లోకల్ కింద వస్తారు. ఆ 15%కి మీకు ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ కంప్లీట్ ఎడ్యుకేషన్ మీరు ఏపీలో చేసి ఇప్పుడు తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మనకు 2025 వరకు ఎలిజిబుల్ ఉండే, కాకపోతే ఈ ఇయర్ నుంచి ఎలిజిబిలిటీ లేదు. ఎప్పుడు ఎలిజిబుల్ అంటే ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు మీరు ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే మీరు ఇక్కడనే ఉన్నట్టు ప్రూఫ్ ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్న ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయి ఉండాలి, తెలంగాణలో ఎంప్లాయీస్ అయి ఉండి. ఎంప్లాయీస్ ఉంటే సపోజ్ మీరు మీ పిల్లలు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి మీ పేరెంట్స్ యొక్క ఎంప్లాయీ సర్టిఫికేట్ కావచ్చు, మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్ ఏదో ఒకటి పాస్ట్ 10 years పెడితే మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. లేదు అనుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే కొంతమంది హస్బెండ్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళ వైఫ్స్ ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్నా మీ హస్బెండ్ ఇక్కడ ఎంప్లాయీ అయి ఉండాలి. సో అదర్ స్టేట్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ఉంటేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. సో డైరెక్ట్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, వితౌట్ రెసిడెన్సీ సర్టిఫికేట్
ఇలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో మీరు ఎగ్జామ్ ఫీజ్ పే చేసి కూడా వేస్టేజ్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చేంజ్ అయిపోయింది రూల్. ముందు లోకల్, నాన్ లోకల్ ఉంటుండే, ఇప్పుడు లోకల్ అన్రిజర్వ్డ్. లోకల్ అన్రిజర్వ్డ్ మొత్తం తెలంగాణ వాళ్ళకే, అదర్ స్టేట్ వాళ్ళకి కాదు. అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ రావాలంటే మీకు సర్టన్ రెసిడెన్సీ సర్టిఫికేట్, ఎంప్లాయీ సర్టిఫికేట్ ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటేనే మీకు ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో చాలా మంది రిజెక్ట్ అయిపోతారు. సో ఈ అన్రిజర్వ్డ్లో 15%, ఈ 15%లో కూడా తెలంగాణ వాళ్ళు మళ్ళీ ఎలిజిబులే. సో 15% అంటే ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ కాదు, లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. కాకపోతే మీకు మంచి ర్యాంక్ వస్తే తప్ప మీకు టాప్ కాలేజీలో సీట్ రాదు. సో ఇవి లోకల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సిబిటి టెస్ట్. సో మనకు 16 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు నచ్చిన సెంటర్ రావాలంటే కొంచెం తొందరగా ఒక 1 వీక్లోనే అప్లై చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి సిలబస్. సో సిలబస్ వచ్చేసి మనకు సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ టోటల్ మనకు 75 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో మనకు డేటా సఫిషియన్సీ 20 మార్క్స్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ 55. సో టోటల్ 75 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ టోటల్ 75 మార్క్స్. ఇందులో అర్థమెటిక్ 35, ఆల్జిబ్రా అండ్ జామెట్రీ 30, స్టాటిస్టిక్స్ 10, కమ్యూనికేషన్ ఎబిలిటీ 50. సో ఎవరైతే మ్యాథ్స్ కొద్దిగా వీక్ ఉన్నారో వాళ్ళకైతే సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అవి చూస్తే మీకు సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టాప్ 50 కాలేజ్ లిస్ట్ కావచ్చు, ఇర్రెగ్యులర్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ మనకు ఈ ఐసెట్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ కింద ఉంది. ఆ లింక్ ద్వారా మీరు అన్నీ చూసుకోవచ్చు. సిలబస్ కాపీస్ కావచ్చు, ఎలిజిబిలిటీ కావచ్చు, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ అందులోనే ఉంటాయి. అన్నీ ఆ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అందులో జాయిన్ అవుతే మీకు అప్డేట్స్ కావచ్చు, లాస్ట్ డేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.